యాక్సిడెంట్తో రాథోడ్ నా నుండి దూరమయ్యి నన్నిలా ఒంటరిదాన్ని చేస్తాడని అస్సలు ఊహించలేదు. హలో, చెప్పండి. సరే, వస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎన్నాళ్ళు ఇలా మొండికేస్తావు? నిన్నే అడుగుతోంది. మాలిని, ఒక విషయం చెప్పనా? నీకు రెండే ఆప్షన్స్. ఒకటి చచ్చిపోవడమా, రెండు నన్ను పెళ్లి చేసుకోవడమా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉన్నా కానీ ఏమీ ఉపయోగం లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది? మాలిని, ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్నాళ్ళు ఇలా మొండికేస్తావు? సరే, నీ ఇష్టం. నీకోసం ఒక 1 month మాత్రమే వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అర్థమైందా? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను నచ్చలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చిన్నప్పటి నుంచి ఎంతగా నేను ప్రేమిస్తున్నానే. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? చూడు, నిన్ను నా దాన్ని చేసుకోవాలంటే ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావని నేను ఎదురు చూస్తున్నానే. లేకపోతే ఎప్పుడో తెగించేసేవాణ్ణి. ఎప్పటికైనా ఆలోచించు. ఒక మంచి నిర్ణయానికి వచ్చావనుకో, హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని మన లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. అర్థమైందా? ప్లీజ్ బంగారం, చెప్పేది అర్థం చేసుకోరా.